మీ మెడ టైట్‌గా ఉందా? తల గూడా టైట్‌గా అనిపిస్తుందా? ఇట్లా బాగా పట్టేసినట్టుగా ఉందా? క్లిప్స్ పెట్టినట్టు అనిపిస్తుందా? ఇటు తిప్పాలన్నా ప్రాబ్లమ్ అనిపిస్తుందా? ఎందుకు అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది పర్ఫెక్ట్‌గా లేక అలా అవుతా ఉంటది. కొన్ని మెడిసిన్స్ వాడడం వల్ల గూడా అలా జరుగుతా ఉంటది. మరి అలా జరగకుండా ఉండాలంటే మీరు తప్పకుండా ప్రాణాయామం చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి. వాటితో పాటు నేనొక చిన్న ప్రెషర్ పాయింట్ చెప్తా. దాన్ని డైలీ మీరు ఏదో ఒక టైంలో మీకు నచ్చిన టైంలో ఈ చేతికి 2 చేతులలో ఆ ప్రెషర్ పాయింట్ గనక చేసుకుంటే మీకు 80% ఆ టైట్‌నెస్ అనేది పోతది. మరి చాలా ఈజీ. ఏ టైంలో ఎప్పుడు అని అడగకండి. ఏదో ఒక టైంలో మీకు వీలైన టైంలో మీకు టైట్‌గా అనిపించినప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ సేపు చేసుకోండి. ఏం లేదు, ఇలా పిడికిలి ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ ఇలా ఉంది కదా! దీనిపైన చిన్నగా ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్‌గా చూడండి. ఇగో ఈ పాయింట్‌ని గనక మనం ఇలా నొక్కినప్పుడు చూడండి, ఇలా నొక్కుతుంటే నెక్ కూడా కదిలినట్టు అనిపిస్తుంది. ఇలా నొక్కినప్పుడు ఇదంతా నరాలు ఇట్లా మనకి కదిలినట్టుగా అనిపిస్తా ఉంటాయి. అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఉండడానికి ఎక్కువ ఉపయోగపడుతది. దీన్ని ఒక 5-10 నిమిషాలు మీరు ఇలా చేసుకుంటే మీకు ఆ టైట్‌నెస్ అనేది పోతది. 2 చేతులు, ఈ చేతికి కూడా సేమ్ ఇలా ప్రెషర్ పాయింట్‌ని గనక ఇస్తే మీ టైట్‌నెస్ అనేది తగ్గుతది. మీరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెడతారు. తప్పకుండా ట్రై చేయండి. ఇదేం ఖర్చు కాదు, మీకేం టైం వేస్ట్ కాదు. మీ హెల్త్ కంటే ఇంపార్టెంట్ ఏది కాదు గదా! మంచి మంచి మందులతో తగ్గంది ఈ చిన్న ప్రెషర్ పాయింట్‌తో తగ్గుతదా అంటే మీరు ట్రై చేయండి. చేసినంక తగ్గుద్దా? తగ్గదా? అనేది రిజల్ట్ అనేది మీకే తెలిసిపోతది. మరి ఇలాంటి చిన్న చిన్న హెల్త్ టిప్స్ కోసం మీరు నా ఛానల్‌ని ఏం చేయాలి? లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.